తెలంగాణలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయడానికి ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి నారా లోకేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా లోకేష్ కలిసి సుదీర్ఘంగా చర్చించారన్నది జగమెరిగిన సత్యమే. మరోవైపు సమయం దొరికినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతూ వస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి ఉమ్మడి జిల్లాల్లో ఊహించని రీతిలో సభ్యత్వాల నమోదు కూడా జరిగింది. దీంతో సైకిల్ పార్టీకి మళ్లీ జవసత్వాలు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేనలతో జట్టుగా ఎన్నికలకు వెళ్తాయని కొత్తగా ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అమరావతికి వచ్చి మరీ చంద్రబాబును కలిశారు. ఈ ఒక్క కలయిక ఎన్నో రకాల చర్చకు దారితీసింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అక్కడికొచ్చి చంద్రబాబును నాగం కలిశారు. చాలా కాలం తర్వాత ఇద్దరి కలయికతో ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులైంది కలిసి అంటూ చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. పిల్లలేం చేస్తున్నారని సీఎం ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీతోనే నాగం జనార్దన్ రెడ్డి 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి 5 సార్లు టీడీపీ తరపున, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. టీడీపీ హయాంలో కీలక నేతగా ఎదగడంతో పాటు ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరించారు. కొన్ని వివాదాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ నగారాను స్థాపించారు. ఈ క్రమంలోనే 2012 ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. తాను స్థాపించిన పార్టీకి మనుగడ లేకపోవడంతో 2013లో బీజేపీలో, 2018లో కాంగ్రెస్, ఇలా పార్టీలన్నీ తిరిగి 2023లో బీఆర్ఎస్లో చేరిపోయారు. ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉంటూ వస్తున్న నాగం ఇప్పుడు సడన్ గా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. తన సీనియారిటీని వాడుకుని తన గురువుల సహకారంతో మళ్లీ యాక్టివ్ కావాలని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడిప్పుడే తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవుతుండటంతో మళ్లీ సొంత గూటికి చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే చంద్రబాబును కలిసినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాను తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లుగా మనసులోని మాటను బాబు దగ్గర బయటపెట్టేశారని సమాచారం.